ఎందుకలా నాతో ఫైల్ ఇచ్చావుగా వెళ్ళు. వెళ్ళిపోమంటారా? వెళ్ళకపోతే ఉద్యోగం నుంచి తీసి బయట పంపిస్తారు. ఏంటండి బాబు, ఈ మధ్యన మోహిని పిశాచం పట్టిన వాళ్ళ మహావసారగా ఉంటున్నారు. ఏడు సంగతి? సంగతి ఏదైనా సింహాచలం, పిశాచం పట్టిందని దెయ్యం పట్టిందని నువ్వు నన్ను అంటాం ఏమి బాగలేదు. మరేం లేదు బాబు, ఆ మధ్యన పిశాచం పట్టిన మా బావమరిది మేనలుడు ఒకడు 3 రోజులు మీలాగే చాలా హుషారుగా ఉండి 4వ రోజున నడి రోడ్డు మీదే ఢమాల్ నెత్తురు కక్కుకుని పోయాడు బాబు. అందుకని అరే అమ్మాయి గారు వచ్చారే. మై గాడ్, సీత ఇక్కడికి వస్తుందా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మాయి గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అమ్మో, సీత చూసిందంటే డేంజర్. బాత్రూమే బెటర్. డాడీ. ఏమిటమ్మా సీత, ఎలా వచ్చావేంటి? అదే డాడీ, ఆ కృష్ణ గారితో మాట్లాడి పెళ్లికి ముహూర్తం పెట్టించాలి. కావాలంటే ఆయనతో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేద్దాం. వాళ్ళ ఇంటికి మనం వెళ్ళడం పద్ధతి కాదమ్మా. నిన్ను చూసుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు మన ఇంటికి రావడమే మర్యాద. మర్యాదలేమిటో మంచి చెడ్డలేమిటో నువ్వు చూసుకో. త్వరగా పెళ్లి విషయం సెటిల్ కాకపోతే ఆయన ఈ దేశం ఆ దేశం అని వెళుతూ నా సంగతే మర్చిపోవచ్చు. అన్నట్టు నా ఫ్రెండ్ ఇంట్లో ఇవాళ పార్టీ ఉంది, నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. ఏమయ్యా, అక్కడ కృష్ణబాబు ఉంటే ఒకసారి ఇక్కడ పంపించు. పంపించడం ఎందుకు సార్, నేనే వచ్చేసాను. ఏమయ్యా, అమ్మాయి హాల్లోంచి వచ్చేటప్పుడు నేను చూడరుగా? కొంచెం ఆలస్యం అయితే చూసేదే సార్. ముందు బల్ల కింద దాక్కున్నాను, ఆ తర్వాత బాత్రూమ్ కి ట్రాన్స్ఫర్ అయిపోయాను. సార్ శుభం. శుభంగా సార్, ఇంకా ఈ దాగుడు మొత్తం నా వల్ల కాదు. సీతతో నిజం చెప్పేస్తాను సార్. నాన్ సెన్స్. ఇప్పుడు నువ్వు నిజం చెప్పావంటే సీత తక్షణం తుపాకీ పట్టుకుని నేను షూట్ చేయగలదు. మరి ఎలాగ సార్? పోనీ నేను ఏదైనా దొంగతనం చేసి జైలుకు వెళ్తూ నిజం చెప్పేస్తాను, అప్పుడు నన్ను షూట్ చేయదు. ఎందుకంటే నా చుట్టూ పోలీసులు ఉంటారు కాబట్టి. ఫుల్లాగా మాట్లాడకయ్యా. సీతకు నిజం చెప్పకుండానే నీ పెళ్లి జరిగిపోద్ది. అప్పుడు పెళ్లి కూడా గెటప్లో నన్ను షూట్ చేసి పారేస్తుంది. పల్లకి కూరేగాల్సిన పాడే కూరేగుతాను. చూడు కృష్ణ, ఏ ఆడపిల్ల తన తాలిబొట్టు తను తిప్పుకోదు, తన పసుపు కుంకుమలు తను జరుపుకోదు. పైగా జరిగిందంతా నీ మంచిగానే నేను చెప్తాను. మీకేం సార్, మీరు అలాగే చెప్తారు. రేపు ఆ తర్వాత ముందు మీ వాళ్ళని ఒకసారి మా ఇంటికి తీసుకురా. పైగా మా స్టేటస్ కు తగ్గట్టుగా నడుచుకోమని చెప్పు. అలాగే సార్, అలాగే. కానీ నాకేదైనా కష్టం వస్తే మీరే కాపాడాలి. ఇద్దరం కలిసి బయటపోదామయ్యా. మీ అందరూ కోరసులు అలా ఆశ్చర్యపోకండి. నేను చెప్పింది నిజమే. మా బాస్ కోటేశ్వరరావు గారు తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయబోతున్నారు. అమ్మాయిని చూడడానికి మనం అందరం అక్కడికి వెళ్ళబోతున్నాం. ఎంత శుభవార్త చెప్పారా! హిందుస్థానీ మాల్ కౌన్సి కర్ణాటక మలై మార్తరాగం కలిపినంత ఆనందంగా ఉందిరా నాకు. మన కృష్ణ అదృష్టవంతుడని నాకు ఎప్పుడో తెలుసండి. అబ్బా, అదృష్టం గురించి తర్వాత మాట్లాడదాం, ముందు బయలుదేరండి అలా. ఎక్కడికి రా అలా బొచ్చు పీకిన కోళ్ళలాగా రెచ్చిపోయి పరిగెడుతున్నాం? ముందు నేను చెప్పేది వినండి. పెళ్ళైన తర్వాత మాట ఎలా ఉన్నా ముందు మనం కొంత స్టేటస్ మెయింటైన్ చేయాలి. నేను చేస్తాను రా. ఏంటి చుట్టతోడా? ఛీ! ఆ స్టేటస్ దృష్టిలో పెట్టుకుని మీ అందరికి కొత్త బట్టలు తెచ్చా. నానా, ఈ సిల్క్ బట్టలు నీకు. నేను చెప్పలేదే, వీడికి పితృభక్తి ఎక్కువ. ఒరేయ్, నేను ఈ బట్టలు వేసుకుంటే మంగళంపల్లి బాలమురకృష్ణలా ఉంటాను రా. శభాష్. ఒరే బాబ్జీ, ఈ బట్టలు నీకు. ఆహా, ఈ బట్టలు వేసుకుంటే దొంగ మొగుళ్ళో మా బాస్ చిరంజీవిలా ఉంటాను. ఎలా ఉన్నా అవి ఈ పూట వరకే. ఎందుకంటే అద్దెకి తెచ్చారు. సాయంకాలం అలా క్లబ్ దాకా వెళ్ళడానికి నాకు ఛాన్స్ ఎవరా? ఎందుకు? వాటిని ప్యాకెట్లో తాకట్టు పెట్టి ఇంటికి పేపర్ అడ్డం పెట్టుకు రావడానికే. అదేం కుదరదు. పితృద్రోహి. సర్లే అమ్మా, ఈ పట్టుచీర మాత్రం నీకు కొని తెచ్చాను. మా నాయనే, నా బంగారు తండ్రివిరా. అబ్బాయి, మన నడిపోమంటావా? అలాగే. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఖరీదైన బట్టలు వేసుకుని అక్కడ లేకి బుద్ధులు చూపిస్తే మాత్రం ఊరుకునేది లేదు. హాయ్, నాకు ఇష్టమైన లడ్డూలు జిలేబీలు కొన్ని ఇక్కడ తినేసి కొన్ని ఇంటికి పట్టుకుపోదాం. అలాగే. అబ్బా, స్టేటస్ స్టేటస్. తిండిలో కూడా స్టేటస్ ఏమిట్రా అబ్బాయి? మలైమారుత రాగల్లా ఉన్న మైసూర్ పాకు, కాంబోజ్ రాగల్లా ఉన్న కారపూస తినకుండా ఇలా ఉండగలనరా? ఏమంటారు బావగారు? నేనే ఉంటాను. ఎవరికి ఇష్టమైన వాళ్ళు తృప్తిగా తినొచ్చు. అంతే. ఈ తినడాలు తాగడాలు దేవుందిలే అన్నయ్య గారు. అమ్మాయిని పిలిపిస్తే. అమ్మాయి సీత. హాయ్ కృష్ణ. హాయ్. నమస్తే అంకుల్. నమస్తే అండి. మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. మోడర్న్ లేడీ సొసైటీలో ఉన్న మీరు కూడా ఓల్డ్ టైప్ లో కామెంట్ చేస్తున్నారే మహాలక్ష్మిలా అంటూ. కృష్ణ, అమ్మాయి అనేది ఏమిట్రా? ఏమీ లేదమ్మా, నువ్వు మహాలక్ష్మి అని అన్నందుకు అదో టైప్ గా ఆనందిస్తుందన్నమాట. అవునమ్మా, మీ అంత స్టేటస్ మనిషి మా అమ్మాయిని అలా పొగుడుతుంటే నాకే ఎంతో ఆనందంగా ఉందమ్మా. అంకుల్, మీరు మ్యూజిక్ లో పెద్ద స్కాలర్ అట.
ఆల్రంటే ఏమిట్రా? విద్వాంసుడు. అవునమ్మా, నేను అదే. మీ సంగీతం వినాలి. ఆహా, నువ్వు వినాలని అనాలే కానీ ఎందుకు పాడనమ్మా? ఇదిగో ఈ స్వీట్ తినే గానీ. లేదమ్మా, ఇప్పుడే అందుకుంటాను. అస్తపది. Thank you. ఎందుకు ఇప్పుడు అందరినీ అష్ట కష్టాలు పెట్టడానిక? అదేంటి మీ డాడీ మ్యూజిక్ ని అలా కామెంట్ చేస్తున్నారు? అబే అది కాదు సీత, వాడికేమో వెస్ట్రన్ మ్యూజిక్ అంటే ఇష్టం, మా నాన్నగారు ఈస్టర్న్ మ్యూజిక్ లో ఫేమస్ కదా. ఎవడే? అవునవును, పెద్ద అయింది ఓ దిక్కు సంగీతం అయితే ఇతని దిక్కుమాలిన సంగీతం అన్నమాట. కరెక్ట్ కరెక్ట్. థ్యాంక్ గాడ్, మీలాంటి గ్రేట్ పీపుల్ ఇంటి కోడల్ని అయ్యే అదృష్టం కలగడం నిజంగా నా అదృష్టం అని చెప్పాలి. అన్నయ్య గారు, అమ్మాయి మాకు అన్ని విధాలా నచ్చింది. ఇక ఆలస్యం చేయకుండా పెళ్లి జరిపించేస్తే కోడల్ని మా ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఆహా, పెళ్లి జరిపించడం బావగారికి క్షణాల మీద పని. ఆ రోజు ఆకాశం అంత పందిరి వేయించి ఊళ్ళో ఉన్న అతిథులందరినీ ఆహ్వానించి ఘనంగా మరీ పెళ్లి జరిపిస్తారు. మా వాడు జరుగు చేసినట్టుంది. కాకపోతే ఆ రోజు బాలమురళీకృష్ణది, నాది, ఓ ఎంఎస్ సుబ్బలక్ష్మిది కచేరీ పెట్టించారంటే వచ్చిన అతిథుల చెవుల తుప్పులు వదిలిపోయేటట్టుగా ఘనంగా కచేరీ పెట్టి. ఇదెక్కడ గొడవ అండి? పెళ్లికి 10 మందిని పిలిస్తే మనం చెప్పిన అబద్ధాలన్నీ తెలిసిపోయి పెళ్లి పీటల మీద మీ అమ్మాయి నన్ను కొట్టి మిమ్మల్ని తిట్టగలదు. నువ్వేం భయపడకయ్యా, నేనున్నానుగా. బావగారు, మా వాడు ఏమంటాడు బావగారు? చూడండి శంకర్ గారు, మీతో ఒక విషయం చెప్పాలి. నాకు కూడా ఈ పెళ్లి భారీ ఎత్తున జరిపించి మీ మ్యూజిక్ ప్రోగ్రామే పెట్టాలనుకోండి. కాకపోతే మా ఆవిడ కళ్ళు మూసే ముందు అమ్మాయి పెళ్లి ఈ ఊళ్ళో కాదు తిరుపతిలో జరిపించండి అని మాట తీసుకుపోయింది. దాందే ఉంది బావగారు, ఏకంగా ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ఓ 100 బస్సులో తిరుపతి తీసుకుపోయి అక్కడే బ్రహ్మోత్సవాలంత ఘనంగా పెళ్లి జరిపించేద్దాం. నేను కచేరీ కూడా చేసేస్తాను. అలాగే జరుపుతురు గాని, కాకపోతే మా వంశానికి చిన్న శాపం లాంటిది ఉంది. ఆడపిల్ల పెళ్లికి ఎవరిని పిలవకుండా క్లుప్తంగాను గుంభనంగాను జరిపించాలి. అలా జరగకపోతే పెళ్ళైన 3వ రోజున పిల్ల తాలూకు మామగారు గుండాగిపోయి కన్ను మూసేయటం ఆనవాయితీగా వస్తుంది. అమ్ము, ఈ పెళ్ళైతే నేను పోతానా? మరి ఆ శుభం నా నోటితో అనకూడదు కదా. అవునవును, అనకూడదు కదా. అయ్యో అయ్యో, అలాంటి మాట వినటమే అశుభం అండి. అలాంటి ఆచారమే ఉంటే పెళ్లి మీ ఇష్టం వచ్చినట్టే జరిపించండి. అమ్మా, అర్థం లేకుండా మాట్లాడుకో. నాన్న, ఓ పని చేద్దాం. ఆ. ఈ ఆచారాలన్నీ ఎంతవరకు నిజం ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. నువ్వు పోయావనుకో నమ్ముదాం, లేదంటే మానేద్దాం, అంతే. లేదంటే ఏమిటో నిత్యదరిద్రుడా, నా చావుతో ఆచారాలు మీరు టెస్ట్ చేస్తారా? తోడురాగం పడి ప్రాణాలు తోడేయగలం. బావగారు, ఆ. అమ్మాయి మామగారి విషయంలో ఇలాంటి ప్రమాదాలు ఏమైనా ఉంటే ఆ. చడి చప్పుడు లేకుండా ఏ చీకటి గదిలోనో అటక మీదో పెళ్లి జరిపించేద్దామండి. మరీ అంత అక్కర్లేదండి. ఆ. మన 6 మంది తిరుపతి వెళ్ళి ఆ. ఆ శుభకార్యం పూర్తి చేసుకుంటే సరిపోతుంది. అలా అన్నారు, బాగుంది. వస్తాం, నమస్కారం. ఎందుకలా నవ్వుతో ఫైల్ ఇచ్చావుగా, వెళ్ళు. వెళ్ళిపోమంటారా? వెళ్ళకపోతే ఉద్యోగం నుంచి తీసి బయట పంపిస్తారు. ఏంటండి బాబు, ఈ మధ్యన మోహిని పిశాచం పట్టిన వాళ్ళ మహావసారగా ఉంటున్నారు. ఏడు సంగతి? సంగతి ఏదైనా సింహాచలం, పిశాచం పట్టిందని దెయ్యం పట్టిందని నువ్వు నన్ను అంటాం ఏమీ బాగలేదు. మరేం లేదు బాబు, ఆ మధ్యన పిశాచం పట్టిన మా బావమరిది మేనలుడు ఒకడు 3 రోజులు మీలాగే చాలా హుషారుగా ఉండి 4వ రోజున నడి రోడ్డు మీదే ఢమాల్ నెత్తురు కక్కుకుని పోయాడు బాబు. అందుకని అరే అమ్మాయి గారు వచ్చారే. మై గాడ్, సీత ఇక్కడికి వస్తుందా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మాయి గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అమ్మో, సీత చూసిందంటే డేంజర్. బాత్రూమే బెటర్. డాడీ, ఏమిటమ్మా సీత, ఎలా వచ్చావేంటి? అదే డాడీ, ఆ కృష్ణ గారితో మాట్లాడి పెళ్లికి ముహూర్తం పెట్టించాలి. కావాలంటే ఆయనతో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేద్దాం. వాళ్ళ ఇంటికి మనం వెళ్ళడం పద్ధతి కాదమ్మా. నిన్ను చూసుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు మన ఇంటికి రావడమే మర్యాద. మర్యాదలు ఏమిటో మంచి చెడ్డలేమిటో నువ్వు చూసుకో. త్వరగా పెళ్లి విషయం సెటిల్ కాకపోతే ఆయన ఈ దేశం ఆ దేశం అని వెళుతూ నా సంగతే మర్చిపోవచ్చు. అన్నట్టు నా ఫ్రెండ్ ఇంట్లో వాళ్ళ పార్టీ ఉంది, నేను వెళ్ళేస్తాను. బాయ్ బాయ్. ఏమయ్యా, అక్కడ కృష్ణబాబు ఉంటే ఒకసారి ఇక్కడ పంపించు. పంపించడం ఎందుకు సార్, నేనే వచ్చేసాను. ఏమయ్యా, అమ్మాయి హాల్లోంచి వచ్చేటప్పుడు నేను చూడరుగా. కొంచెం ఆలస్యం అయితే చూసేదే సార్. ముందు బల్ల కింద దాక్కున్నాను, ఆ తర్వాత బాత్రూమ్ కి ట్రాన్స్ఫర్ అయిపోయాను. సార్ శుభం. శుభంగా సార్, ఇంకా ఈ దాగుడు మొత్తం నా వల్ల కాదు. సీతతో నిజం చెప్పేస్తాను సార్. నాన్ సెన్స్. ఇప్పుడు నువ్వు నిజం చెప్పావంటే సీత తక్షణం తుపాకీ పట్టుకుని నేను షూట్ చేయగలను. మరి ఎలాగ సార్? పోనీ నేను ఏదైనా దొంగతనం చేసి జైలుకు వెళ్తూ నిజం చెప్పేస్తాను, అప్పుడు నన్ను షూట్ చేయదు. ఎందుకంటే నా చుట్టూ పోలీసులు ఉంటారు కాబట్టి. ఫుల్లాగా మాట్లాడకయ్యా. సీతకు నిజం చెప్పకుండానే నీ పెళ్లి జరిగిపోద్ది. అప్పుడు పెళ్లి కూడా గెటప్లో నన్ను షూట్ చేసి పారేస్తుంది. పల్లకి కూరేగాల్సిన పాడే కూరేగుతాను. చూడు కృష్ణ, ఏ ఆడపిల్ల తన తాలిబొట్టు తను తిప్పుకోదు, తన పసుపు కుంకుమలు తను జరుపుకోదు. పైగా జరిగిందంతా నీ మంచిగానే నేను చెప్తాను. మీకేం సార్, మీరు అలాగే చెప్తారు. రేపు ఆ తర్వాత
ముందు మీ వాళ్ళని ఒకసారి మా ఇంటికి తీసుకురా. పైగా మా స్టేటస్ కు తగ్గట్టుగా నడుచుకోమని చెప్పు. అలాగే సార్, అలాగే. కానీ నాకేదైనా కష్టం వస్తే మీరే కాపాడాలి. ఇద్దరం కలిసి బయటికి పోదామయ్యా. సరే. చెప్పింది నిజమే. మీ అందరూ కోరసులు అలా ఆశ్చర్యపోకండి. నేను చెప్పింది నిజమే. మా బాస్ కోటేశ్వరరావు గారు తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయబోతున్నారు. అమ్మాయిని చూడడానికి మనం అందరం అక్కడికి వెళ్ళబోతున్నాం. ఎంత శుభవార్త చెప్పారా! హిందుస్థానీ మాల్ కోసి కర్ణాటక మలై మారుతరాగం కలిపినంత ఆనందంగా ఉందిరా నాకు. మన కృష్ణ అదృష్టవంతుడని నాకు ఎప్పుడో తెలుసండి. అబ్బా, అదృష్టం గురించి తర్వాత మాట్లాడదాం, ముందు బయలుదేరండి నాన్న. రేయ్, ఎక్కడికి రా అలా బొచ్చు పీకిన కోళ్ళగా రెచ్చిపోయి పరిగెడుతున్నాం? ముందు నేను చెప్పేది వినండి. పెళ్ళైన తర్వాత మాట ఎలా ఉన్నా ముందు మనం కొంత స్టేటస్ మెయింటైన్ చేయాలి. నేను చేస్తాను రా. ఏంటి చుట్టతోడా? ఛీ! ఆ స్టేటస్ దృష్టిలో పెట్టుకుని మీ అందరికి కొత్త బట్టలు తెచ్చా. నానా, ఈ సిల్క్ బట్టలు నీకు. నేను చెప్పలేదే, వీడికి పితృభక్తి ఎక్కువ. ఒరేయ్, నేను ఈ బట్టలు వేసుకుంటే మంగళంపల్లి బాలమురకృష్ణలా ఉంటాను రా. శబాష్. ఒరే బాబ్జీ, ఈ బట్టలు నీకు. ఆహా, ఈ బట్టలు వేసుకుంటే దొంగ మొగుళ్ళో మా బాస్ చిరంజీవిలా ఉంటాను. ఎలా ఉన్నా అవి ఈ పూట వరకే. ఎందుకంటే అద్దెకి తెచ్చారు. ఒరేయ్, సాయంకాలం అలా క్లబ్ దాకా వెళ్ళడానికి నాకు ఛాన్స్ ఎవరా? ఎందుకు? వాటిని ప్యాకెట్లో తాకట్టు పెట్టి ఇంటికి పేపర్ అడ్డం పెట్టుకు రావడానికే? అదేం కుదరదు. పితృద్రోహి. సర్లే అమ్మా, ఈ పట్టుచీర మొత్తం నీకు కొని తెచ్చాను. మా నాయనే నా బంగారు తండ్రివిరా. అబ్బాయి, మన నడిపోమంటావా? అలాగే. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఖరీదైన బట్టలు వేసుకుని అక్కడ లేకి బుద్ధులు చూపిస్తే మాత్రం ఊరుకునేది లేదు. హాయ్, నాకు ఇష్టమైన లడ్డూలు జిలేబీలు కొన్ని ఇక్కడ తినేసి కొన్ని ఇంటి పట్టుకుపోదాం. అలాగే. అబ్బా, స్టేటస్ స్టేటస్. తిండిలో కూడా స్టేటస్ ఏమిట్రా అబ్బాయి? మలైమారుత రాగల్లా ఉన్న మైసూర్ పాకు, కాంబోజి రాగల్లా ఉన్న కారపూస తినకుండా ఇలా ఉండగలనరా? ఏమంటారు బావగారు? నేనేమంటాను, ఎవరికి ఇష్టమైన వాళ్ళు తృప్తిగా తినొచ్చు. అంతే. ఈ తినడాలు తాగడాలు దేవుందిలే అన్నయ్య గారు. అమ్మాయిని పిలిపిస్తే. ఆ, అమ్మాయి సీత. హాయ్ కృష్ణ. హాయ్. నమస్తే అంకుల్. నమస్తే అండి. మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. మోడర్న్ లేడీ సొసైటీలో ఉన్న మీరు కూడా ఓల్డ్ టైప్ లో కామెంట్ చేస్తున్నారే మహాలక్ష్మిలా అంటూ. కృష్ణ, అమ్మాయి అనేది ఏమిట్రా? ఏమీ లేదమ్మా, నువ్వు మహాలక్ష్మి అని అన్నందుకు అదో టైప్ గా ఆనందిస్తుందన్నమాట. అవునమ్మా, మీ అంత స్టేటస్ మనిషి మా అమ్మాయిని అలా పొగుడుతుంటే నాకే ఎంతో ఆనందంగా ఉందమ్మా. అంకుల్, మీరు మ్యూజిక్ లో పెద్ద స్కాలర్ అట. కాలంటే ఏమిట్రా? విద్వాంసుడు. అవునమ్మా, నేను అదే. మీ సంగీతం వినాలే. ఆహా, నువ్వు వినాలని అనాలే కానీ ఎందుకు పాడనమ్మా? ఇదిగో ఈ స్వీట్ తినే గానీ. లేదమ్మా, ఇప్పుడే అందుకుంటాను. అస్తపది. Thank you. ఎందుకు ఇప్పుడు అందరినీ అష్టకష్టాలు పెట్టడానిక? అదేంటి మీ డాడీ మ్యూజిక్ ని అలా కామెంట్ చేస్తున్నారు? అబే అది కాదు సీత, వాడికేమో వెస్ట్రన్ మ్యూజిక్ అంటే ఇష్టం. మా నాన్నగారు ఈస్టర్న్ మ్యూజిక్ లో ఫేమస్ కదా. ఏమండి? అవునవును, పెద్ద అయింది ఓ దిక్కు సంగీతం అయితే ఇతన్ని దిక్కుమాలిన సంగీతం అన్నమాట. కరెక్ట్ కరెక్ట్. థ్యాంక్ గాడ్, మీలాంటి గ్రేట్ పీపుల్ ఇంటి కోడలయ్యే అదృష్టం కలగడం నిజంగా నా అదృష్టం అని చెప్పాలి. అన్నయ్య గారు, అమ్మాయి మాకు అన్ని విధాలా నచ్చింది. ఇక ఆలస్యం చేయకుండా పెళ్లి జరిపించేస్తే కోడల్ని మా ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఆహా, పెళ్లి జరిపించడం బావగారికి క్షణాల మీద పని. ఆ రోజు ఆకాశవంత పందిరి వేయించి ఊళ్ళో ఉన్న అతిథులందరినీ ఆహ్వానించి ఘనంగా మరీ పెళ్లి జరిపిస్తారు. మా వాడు జరుగు చేసినట్టుంది. కాకపోతే ఆ రోజు బాలమురళీకృష్ణది, నాది, ఓ ఎంఎస్ సుబ్బలక్ష్మిది కచేరీ పెట్టించారంటే వచ్చిన అతిథుల చెవుల తుప్పులు వదిలిపోయేటట్టుగా ఘనంగా కచేరీ ఇదెక్కడ గొడవ అండి? పెళ్లికి 10 మందిని పిలిస్తే మనం చెప్పిన అబద్ధాలన్నీ తెలిసిపోయి పెళ్లి పీటల మీద మీ అమ్మాయి నన్ను కొట్టి మిమ్మల్ని తిట్టగలరు. నువ్వేం భయపడకయ్యా, నేనున్నానుగా. బావగారు, మా వాడు ఏమంటాడు బావగారు? చూడండి శంకర్ గారు, మీతో ఒక విషయం చెప్పాలి. నాకు కూడా ఈ పెళ్లి భారీ ఎత్తున జరిపించి మీ మ్యూజిక్ ప్రోగ్రామే పెట్టాలనుకోండి. కాకపోతే మా ఆవిడ కళ్ళు మూసే ముందు అమ్మాయి పెళ్లి ఈ ఊళ్ళో కాదు తిరుపతిలో జరిపించండి అని మాట తీసుకుపోయింది. దాందే ఉంది బావగారు, ఏకంగా ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ఓ 100 బస్సులో తిరుపతి తీసుకుపోయి అక్కడే బ్రహ్మోత్సవాలంత ఘనంగా పెళ్లి జరిపించేద్దాం. నేను కచేరీ కూడా చేసేస్తాను. అలాగే జరుపుతురు గాని, కాకపోతే మా వంశానికి చిన్న శాపం లాంటిది ఉంది. ఆడపిల్ల పెళ్లికి ఎవరిని పిలవకుండా క్లుప్తంగాను గుంభనంగాను జరిపించాలి. అలా జరగకపోతే పెళ్ళైన 3వ రోజున పిల్ల తాలూకు మామగారు గుండాగిపోయి కన్ను మూసేయటం ఆనవాయితీగా వస్తుంది. అమ్ము, ఈ పెళ్ళైతే నేను పోతానా? మరి ఆ శుభం నా నోటితో నేను అనకూడదు కదా. అవునవును, అనకూడదు కదా. అయ్యో అయ్యో, అలాంటి మాట వినటమే అశుభం అండి. అలాంటి ఆచారమే ఉంటే పెళ్లి మీ ఇష్టం వచ్చినట్టే జరిపించండి. అమ్మా, అర్థం లేకుండా మాట్లాడుకో. నాన్న, ఓ పని చేద్దాం. ఆ. ఈ ఆచారాలన్నీ ఎంతవరకు నిజం ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. నువ్వు పోయావనుకో నమ్ముదాం, లేదంటే మానేద్దాం, అంతే. లేదంటే ఏమిటో నిత్యదరిద్రుడా, నా చావుతో ఆచారాలు మీరు టెస్ట్ చేస్తారా? తోడు రాగం పడి ప్రాణాలు తోడేయగలం. బావగారు, ఆ.
అమ్మాయి మామగారి విషయంలో ఇలాంటి ప్రమాదాలు ఏమైనా ఉంటే ఆ. చడి చప్పుడు లేకుండా ఏ చీకటి గదిలోనో అటక మీద పెళ్లి జరిపించేద్దామండి. మరీ అంత అక్కర్లేదండి. ఆ. మన అరడజన మంది తిరుపతి వెళ్ళి ఆ. ఆ శుభకార్యం పూర్తి చేసుకుంటే సరిపోతుంది. అలా అన్నారు, బాగుంది. వస్తాం, నమస్కారం.